బూడిద దందాతో వందల కోట్లు స్కామ్ చేస్తూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తమ పార్టీ వారే చీదరించుకునే స్థితికి వచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్య హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీపీసీ బూడిద చెరువు టెండర్ కుందనపల్లి గ్రామస్తులకు వస్తే వారిని బూడిద తీసుకోకుండా ఎమ్మెల్యే తన అనుచరులతో బెదిరించి అడ్డుకొని దాన్ని శాంతి భద్రతలు అంటూ అందులో అంతర్గామి ఎస్ఐ జోక్యం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. కుందనపల్లి గ్రామస్తులు బూడిద టెండర్ దక్కించుకొని బూడిద తీసుకుంటే ఎస్ఐకి ఏమీ నొప్పి అంటూ హరీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బూడిద చెరువును ఆ గ్రామస్తులకే అప్పగిస్తామని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి పనులేమిటని అన్నారు. అలాగే రామగుండంలో వస్తున్న 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ రావడాన్ని హర్షిస్తున్నామని, కానీ ఆ పనుల్లో అవినీతి జరిగే ఆస్కారం ఉందనేది తమ వాదన అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేసినప్పుడు 1 మెగావాట్కు 8 కోట్లు ఉంటే ఇప్పుడు 16 కోట్లు అంటే రెండింతలు అయ్యిందని, ఇందులో ఎంత అవినీతి జరిగిందో అందులో ఎమ్మెల్యే వాటా ఎంతో బహిర్గతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ ఎంపీకి ప్రోటోకాల్ పాటించకుండా ఇక్కడి ప్రజాప్రతినిధులు అవమానపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు అయితే శివకుమార్, రమణారెడ్డి, రవినాయక్, బక్కి కిషన్, మెరుగు చంద్రమౌళి, జాహిద్ పాషా, కృష్ణస్వామి, అనుమల కళావతి, పరసస్వామి, స్వాతి, రామస్వామి, అల్లి గణేష్, బొట్ల పోషం, బూరుగు వంశీకృష్ణ, అత్తరుద్దీన్, బోట్ల పోషం, ఉదయ్, శ్రీనివాస్ రావు, సిగిరి రాము, నడిపల్లి సాయి, షరీఫ్, తిరుమల్, గొర్రె శంకర్, గొర్రె నర్సింగ్, కొండ సురేష్, అనిల్, పొయిల రవి, శ్యామ్, ప్రవీణ్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను చేస్తా ఇస్తా వచ్చింది ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ మరియు నాతో పాటు ఈ పాత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి ఈరోజు ఒక 4-5 అంశాల పట్ల ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను. మొదటి అంశం ఏంటంటే, ఒక 3 రోజుల క్రితం అనుకుంటా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి తక్కువ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ లీడర్స్ ఆయన ఒకరు. ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేరుగా ఆయన పార్టీకే చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ పైననే అభియోగాలు మోపుతూ పెట్టిన ప్రెస్ మీట్. ఈరోజు అంతర్గా మండల్ కుందనపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి బూడిద దందా మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇలా కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి కొందరు దళిత మరియు బహుజన వర్గాలకు చెందినటువంటి కొందరు మిత్రులు, సోదరులు ఎన్టీపీసీలో వాళ్ళకు ఉన్నటువంటి బూడిద చెరువులో మరి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో, ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్తోని అక్కడికి వెళ్ళి బూడిదని తీసుకొని మరి తరలిద్దామని చెప్పేసి అక్కడికి పోతే స్థానికంగా కొందరు వ్యక్తుల్ని పెట్టి బెదిరించి దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి స్థానిక ఎస్ఐ గారిని దాంట్లోకి లాగినరు. ఎస్ఐకి ఏమవసరం అండి నాకు అర్థం కాదు దీంట్లో. వాస్తవంగా బరాబర్ బాజాప్తాలు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు, టెండర్ దక్కించుకున్నారు, వాళ్ళు అమ్ముకుంటారు. ఈయనే కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళకే ఫోన్లు చేసి బెదిరించింది. ఈ మాట నేను చెప్తలేను, మళ్ళీ నా గురించి నేను చెప్తున్నట్టు కోటి చేయకండి. ఈ మాట చెప్పింది స్వయానా కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి గారు. పోలీసు వాళ్ళకి దళితులకు ఫోన్లు చేసి బెదిరించడానికి గల కారణం ఏంది అంటే, ఆ పోలీస్ పనిచేసేది ఎమ్మెల్యేకా లేకపోతే ప్రజల కోసమా?
ఎవరైతే ఆ దళిత బిడ్డలు ఇలా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఉన్నారో హైకోర్టు నుండి ఈ దగ్గర నా దగ్గర హైకోర్టు నోటీస్ కూడా ఉంది, నోటీస్ ఆర్డర్ కాపీ ఉంది, మీకు తర్వాత ఇస్తాను. ఇది ఈ హైకోర్టు నుండి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీ. ఇది వాళ్ళు బాజాబ్తా బరాబర్ అడిగి పోయి చేసుకుంటారు పని. నీకేం నొప్పా నాకు అర్థం కాదు. పోలీసు లాగా పని చేసుకోవాలి. నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి బెదిరించుడేంది? నువ్వు ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నావా లేకపోతే ప్రజల కోసం? ప్రజలు కట్టే పనుల ద్వారా నీకు జీతం వస్తుందా లేకపోతే ఎమ్మెల్యే గిట్ట ఏమైనా చాట్ మాట ఏమైనా పైసలు ఇస్తున్నా? ఈ భాగవతం బయట పెట్టాలని చెప్పేసి అలా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది దాదాపు ఆషామాషి ఏదో చిన్న చిత్క విషయం కాదు, 100 కోట్ల విషయం. ఇది ఈ బూడిద నమ్ముకుంటూ సంపాదించుతున్నటువంటి మ్యాటరు 100 కోట్లు దాటిపోయింది ఆల్రెడీ. ఇది తెలుసు ఎవరెవరు దీంట్లో ఉన్నారు, అల్లిబిల్లిగాడు ఎవడు లేకపోతే ఇంకోడెవడు వీళ్ళందరి పేర్లు తెలుసు. అందరికీ కూడా రానున్న రోజుల్లో బయట పెడతాం సాక్ష్యాధారాలతో సహా. మీరు ఆ రోజు ఏమన్నారు? ఎన్నికల ముందు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి బూడిద టెండర్ కేవలం అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే భూమి కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో కుందనపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళకే ఇప్పిస్తాను, వాళ్ళే దాని ద్వారా మరి బూడిద అమ్ముకొని తద్వారా కొంత జీవనోపాధి పొందొచ్చు అని చెప్పినాము. ఏం చేసినాం మరి వచ్చినాక? ఇక్కడ ఉన్నటువంటి లారీ అసోసియేషన్లో ఉన్నటువంటి లారీ ఓనర్లకు పొట్ట కూడా కొడుతున్నావు. ఇలా వాళ్ళు కూడా లబోదిబోని మొత్తుకుంటున్నారు నీ చర్యల వల్ల. వాళ్ళని పక్కన పడేసినావు. ఎక్కడి నుంచో కోదాడు నుంచో ఎక్కడి నుంచో లారీలు వస్తున్నాయి ఇడికి. పోనీ ఆ గ్రామస్తులకు చెందినటువంటి వ్యక్తులకు వచ్చిన టెండర్ దక్కించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా సాయం జరుగుతుందంటే వాళ్ళకి జరుగుతలేదు. అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ ప్రాంత ప్రజల్ని? నీ ధోరణి ఏందో నాకు అర్థమవుతలేదు. నీ పార్టీ నాయకుడికి అర్థమవుతలేదు. నీ పార్టీలో ఉన్న నాయకులందరూ దుమ్మెత్తిపోస్తున్నారు నేను ఇలా ప్రెస్ మీట్లు పెట్టి. మరి నీకు సిగ్గు అనిపిస్తుందా లేదా ఇంతవరకు? ఏది తమాషానా ఇదే మన? ఇలా ఎన్టీపీసీ వాడేమో పాపం వాడు లొంగిపోతున్నాడు. ఇలా వాడు కేంద్రపాలిత సంస్థ, కేంద్ర అధీనంలో ఉండే సంస్థ, వాడెందుకు భయపడుతుండో నాకు అర్థమవుతలేదు. వాని మీద వాస్తవంగా బూడిద తరలించకపోతే పొల్యూషన్ బోర్డు వాళ్ళది పెనాల్టీ పడుతుంది. వాడు ఆ భయంతో నయానో భయానో వీడు పెట్టిన దానికి ఆయనతో వీళ్ళకి అప్పచెప్తున్నాడు. సో దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. గుమ్మడి కుమారస్వామి గారు ఏదైతే చెప్పినరో ఆల్ పార్టీ కమిటీ వేసి దాని సభ్యులందరినీ కూడా ఆ కట్ట మీదకి తీసుకుపోతా అన్నారో మేమందరం కూడా కట్ట మీదకి వేలాదిగా వెళ్తాం. అక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ని బయట పెడతాం, నిన్ను గుంజుతాం, ఈ స్కామ్ని కూడా బొంద పెడతాం ఖచ్చితంగా. ఇదొక విషయం. రెండోది, నేను ఒక పని జరిగింది, కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. 3 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నట్టు కేబినెట్ అప్రూవల్ తెలిపింది. దాంట్లో మన ప్రాంతానికి ఎన్టీపీసీ 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ మనకు కూడా వస్తుంది. అయితే దాంట్లో అది ఎన్టీపీసీకి వస్తుందా జెన్కోకి వస్తుందా అని ఇప్పటిదాకా ఎవరికి కూడా స్పష్టత లేదు. కేబినెట్ సమావేశం అయిపోయింది, 4 రోజులు గడుస్తుంది. ఆయన ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంత పటాకాలు వేల్చిరు, డూమ్ డామ్ అన్నారు. తెల్లారు లేవగానే మాజీ మంత్రివర్యులు మా అగ్రనాయకులు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఉన్నటువంటి స్కామ్ ఏందో బయట పెడితే ఇలా వారి దిష్టి బొమ్మని దానం చేస్తారు. మీరు స్కామ్లు జరగబోయేది మీ అధీనంలో, స్కామ్లు చేయబోయేది మీరు. ఇలా 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ రావడం స్వాగతిస్తున్నాం. కాకపోతే చాటుమాటన దాన్ని కన్స్ట్రక్షన్ చేసే చాటుమాటన ఎన్ని వేల కోట్ల అవినీతి జరగబోతుంది, ఎన్ని వేల కోట్లు నీ చేతికి వస్తున్నాయి రాజ్ ఠాకూర్, ఇవన్నీ బయట పెడతాం రానున్న రోజుల్లో. మేము యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిన రోజు 1 మెగావాట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మాకు 8 కోట్ల రూపాయలు అయితే ఇలా దాదాపు తిప్పికొడితే 5-6 ఏళ్ల కిందనే కదా, ఇలా దాదాపు డబుల్ అయింది, 16 కోట్లు 14 కోట్ల చిల్లర ఏదో చెప్తున్నారు. అది కూడా వితౌట్ పొల్యూషన్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో, FGD అని ఉంటుంది వీళ్ళకి, కొన్ని ఫ్యూయల్ గ్యాస్ అదేదో పొల్యూషన్ని కంట్రోల్ చేసే మెకానిజం, అది కూడా పెడతలేరు వీళ్ళు. అది పెట్టకముందే వీళ్ళకి 15-16 కోట్లు అవుతుంది. అంటే దాదాపు దీన్ని చాటుమాటిన ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ ఇక్కడ 3 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో కడుతూ వీళ్ళు సుమారు 12,000 నుంచి 15,000 కోట్ల ప్రజాధనాన్ని దొబ్బి తినే కార్యక్రమానికి ఒక శ్రీకారం చుట్టారు. దాన్ని ఇలా హరీష్ రావు గారు బయట పెడితే ఆయన దిష్టి బొమ్మలు దగనం చేస్తారు. సిగ్గుందా మీకేమైనా కొంచెమైనా కాంగ్రెస్ నాయకులారా? ఇలా వేల కోట్ల అవినీతి పాల్పడేది మీ ఎమ్మెల్యే, మీ పవర్ మినిస్టర్, మీ ముఖ్యమంత్రి గారు. దాన్ని అడిగితే హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోస్తారు. మీకు చేతనైతే మీరు నిజంగా చేసింది న్యాయమైన పని అని మీకు అనిపిస్తే గిట్ట కమాన్, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎమ్మెల్యే నువ్వు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి, ఇదే ప్రెస్ క్లబ్లో నువ్వు పెట్టు, దీనిలో ఎటువంటి కరప్షన్ జరగబోదు, దీనిలో ఎటువంటి కోట్లు ఎవరి చేతులకు పోవు అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చూపించు, నిరూపించు. ప్రతిపక్ష పనులు మాట్లాడితే దాన్ని కూడా తీసుకోలేనటువంటి కుసంస్కారాలు ఉన్నారు మీరు. ఇంకొకటి, నిన్న గుమ్మడి కుమారస్వామి గారు ఇంకొక మంచి పాయింట్ హైలైట్ చేశారు.
స్థానికంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ ఇక్కడ గడ్డం వంశీకృష్ణ గారు. ఆయన ఏ పార్టీ తరఫున గెలిచినా కానీ స్థానికంగా అందరూ అన్ని పార్టీలకు చెందినటువంటి వారు, అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఓటేస్తేనే ఆయన ఎంపీ అయినారు. అంటే మా ఎంపీ, నా పెద్దపల్లి ఎంపీ అని నేను గర్వంగా చెప్పుకుంటా. ఎవరైనా అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా, నా ఎంపీని నువ్వు నీ పార్టీకి చెందినటువంటి ఎంపీనే నువ్వు ప్రోటోకాల్ పాటించకుండా గౌరవం ఇవ్వకపోతే కొంచెమన్నా దీనికి ఏమైనా అర్థం ఉందా? అంటే కేవలము ఎంపీ గారు దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈయన అహంకారం చూపిస్తూ ఆయనను అవమానిస్తున్నాడు. ఇది కూడా మళ్ళీ నేను చెప్పింది కాదు, గుమ్మడి కుమారస్వామి గారే బయటపెట్టారు. తప్పెవరు చేసినా తప్పని చెప్పి అనాలి. ఆ ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. నేను చెప్తున్నా నువ్వు చేసింది బరాబర్ తప్పు. నీకు దమ్ముంటే ప్రోటోకాల్ పాటించు, ఎంపీ గారిని ప్రతి కార్యక్రమానికి ఇన్వైట్ చేయి. నీకు ఆయనకి ఏమైనా లొల్లీలు ఉంటే బయట చూసుకోండి. మీరు ప్రభుత్వ కార్యక్రమాలకి ఎంపీ గారిని ప్రోటోకాల్తో పిలవాలి. అది తెలుసుకో. ఫస్ట్ ప్రోటోకాల్ విషయాలు ఏందో తెలుసుకో. ఒకటి అసెంబ్లీలో బుక్ ఇస్తారు, ప్రోటోకాల్ బుక్. ఆ బుక్ చదువుకో ఒకసారి. 4వ అంశం, నిన్నగాక మొన్న మనం చూసినాం, పెద్దపల్లి జిల్లాలో మానేరు నది పొంటి ఉన్నటువంటి చెక్ డ్యామ్ని దుండగులు బాంబులతో వేల్చేసి ఇసుక మాఫియా దుండగులు. ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఏదైనా మాఫియా అడ్డదిడ్డంగా చెలరేగిపోయి కోట్లు సంపాదిస్తుందా అంటే అది కేవలం ఇసుక మాఫియా. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని ఉండదు. కొన్ని నియోజకవర్గాలలో నదులు ఉంటాయి, అక్కడి నుంచి దోసుకుంటారు. కొన్ని నియోజకవర్గాలలో ఒర్రెలు ఉంటాయి, వాగులు వంకలు ఉంటాయి, ఆడ నుండి దోసుకుంటారు. మొత్తానికి రైతులకు ఉండాల్సినటువంటి కట్టినటువంటి చెక్ డ్యాములను కూడా వేల్చేసిరంటే ఇలా మాఫియా భయం లేదు, వ్యవస్థ పట్ల నమ్మకం లేదు. గూండాలే వచ్చి బాంబులు వేల్చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే గడిబిక్తురా మీరు? నాకు అర్థం కాదు. ఏం చేస్తారు పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, కలెక్టర్ గారు ఏం చేస్తారు వీళ్ళంతా? బాజాబ్తా మొన్న మా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి దీనికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మరి వాళ్ళిద్దరు కూడా ఏదో లోపాయికార ఒప్పందం ఉన్నది కాబట్టి అది జరిగింది, స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే జరిగిందని చెప్పారు. దానికి అలా మా పార్టీ కార్యకర్తలు కొందరు నాయకులు పోయి ఆడ దీన్ని పరిశీలిద్దామని పోతే అక్కడ గుండాగిరి చేస్తారు కొందరు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ప్రశాంతత లేదు. ఏడవైనా గుండాగిరి, రౌడీజం, దౌర్జన్యాలు. ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి రా అయ్యా అని మిమ్మల్ని ఎన్నుకుంటే అడ్డదిడ్డంగా ఇలా దోచుకోవడానికి తయారైంది. ఇసుక దోస్తున్నారు, బూడిద, మట్టి. ఇది మా స్థానిక మాజీ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ గారు అక్కడ పోయి అడిగితే ప్రశ్నిస్తే ఆయన బెదిరిస్తారు కాంగ్రెస్ నాయకులు. ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టే సంస్కారం లేదు. ఆ హామీల్ని ప్రజలు ఎక్కడ గల్లబట్టుకొని మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి భయంతో ఇలా అడ్డదిడ్డంగా డైవర్షన్ టాక్టిక్స్. కేటీఆర్ గారి మీద ఒకటి లోట పీస్ కేసు పట్టుకొస్తారు, కేసీఆర్ గారి మీద పని లేని పసలేని ఆరోపణలు, హరీష్ రావు గారి మీద. ఏం జరుగుతుంది అసలు? పరిపాలన ఏడుంది? పెన్షన్లు డబుల్ చేస్తానో ఏడమైంది, రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టినావు, పత్తి కొనుగోలు ఏడమైంది, సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏడమైనాయి. ఏ దానికి కూడా దిక్కులేదు. ఏ సంస్థనైనా ముందు కార్మికులను అడ్డం పెట్టి వాళ్ళని బెదిరించుడు, వెనకాలంచలి లోపాయికార ఒప్పందాలు చేసుకొని కోట్లు దోసుకుంటుండే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. నేను ఇదే ఒక వారం రోజుల క్రితం ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఇవే ప్రశ్నలు అడిగితే ఆయనకున్న కొంత చెంచగిరి గాలతో నన్ను తిట్టించుడు. నన్ను రోజు 10 మంది తిడతారు, నాకు ఫరక్ పడదు. కుచ్బీ నాకు ఫరక్ పడతా. నువ్వు కాదు నీ అయ్యే తిట్టినా నాకు ఫరక్ పడదు భయ్. నీకు దమ్ముంటే నేను చేస్తున్నటువంటి అలిగేషన్స్ మీద స్పందించు. నీ నాయకులతో తిట్టించుడు కాదు. నీ నాయకులకు కొన్ని పేపర్లు ఇది నిజం కాదు, ఇది అబద్ధం ఆయన అంటున్నది అని చెప్పి దమ్ముంటే ధైర్యం ఉంటే అది బయట పెట్టు. తిట్టించుడు ఏం బుద్ధి నాకు అర్థం కాదు. అంత చేతగా నువ్వు నేను మాట్లాడితే నిజాలు చెప్తే అవి నిరూపించలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. మేము గిది నువ్వు చేస్తున్నటువంటి దందా అని చెప్తున్నాం. నువ్వు బయట పెట్టు దానికి ఆధారాలు. నేను చేస్తలేనని చెప్పి చూపించు నువ్వు. ఇదేం సంస్కారం ఏం కాదు, నాకు అర్థమైతలేదు. ఇలా 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్లు ఇలా అసలు వీళ్ళ ప్రభుత్వ పాలసీ ఏంది? ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పిండ్రు ఆయన? ఈ రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి అయితే మా పార్టీ అధికారంలోకి వస్తే థర్మల్ పవర్ ప్లాంట్స్ మేము పెట్టాము అన్నారు. కానీ రామగుండం ప్రాంతానికి ఉపాధి కల్పన కోసం ప్లాంట్స్ రావాలిడ. కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఇలా కాలుష్యం బారిన పడేది రామగుండం ప్రజల లేకపోతే ఢిల్లీ నుంచో చెంటిపీసులో పనిచేస్తున్నాడా? ఎవరు కాలుష్యం బారిన ఎవడు పడుతున్నాడు? ఇలా భూములు కోల్పోయిన వాళ్ళు,
ఆరోగ్యాలు పనంగా పెట్టి ఆరోగ్యాలు నాశనమై క్యాన్సర్ బారిన పడి కిడ్నీ డయాలసిస్ బారిన పడి ఇంత దారుణంగా ఆరోగ్యాలు కోల్పోతామంటే మీరు కొత్త ప్లాంట్లు వేస్తున్నారు. ఆ కొత్త ప్లాంట్లని పొల్యూషన్ కంట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్తో తీసుకురావాలి. నాకు ఒక పెద్ద మనిషి నిన్న ఫోన్ చేసిరు. ఆయన ఏమంటారంటే ఎన్టీపీసీ అంటే జీతం, జెన్కో అంటే జీవితం. నువ్వు జెన్కో ద్వారా తీసుకురా, మేము స్వాగతిస్తాం. జెన్కో ద్వారా తీసుకొచ్చిన దాంట్లో కూడా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మిమ్మల్ని గుంజుతాం. చాటుమాటిన 2-3 వేల కోట్లు మీరు జేబులో వేసుకుందామని చూస్తుర్రు. మీ సంగతి బయట పెడతాం. మరీ ముఖ్యంగా ఈ పవర్ ప్లాంట్ ముందు ఇక్కడ పెట్టాలి అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మూతబడినటువంటి పవర్ ప్లాంట్ని డీకమిషన్ చేయాలి. నేను గతంలో ఒక 6 నెలల కిందనే చెప్పిన. నువ్వు డీకమిషన్ చేయకుండా కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయలేవు. ఆ డీకమిషన్ చేసి స్క్రాప్ నమ్మేయాలంటే టెండర్లు పిలవాలి. నీకున్నటువంటి రోగం ఏందో తెలుసు. టెండర్లో ఎవరైతే దక్కించుకొని అందరూ ఆడికి వస్తారో వాళ్ళని బెదిరించి వెనకంచెలు అందులో కూడా పైసలు సంపాదిస్తారు. ఆర్ఎఫ్సీలో జరిగింది అదే కదా. నీ పార్టీ కొమ్ముగాసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా క్లియర్గా. ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్ట్ రిపేర్ చేయడానికి వచ్చిన బెదిరించి పైసలు తీసుకున్నామని. రేపు ఇది కూడా గంతే చేస్తావు. స్క్రాప్ నమ్మే టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీని కూడా భయపెట్టిస్తావు. ఏదేమైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునేటువంటి మంచి మనసు గల పార్టీ నాయకులం మేము. మీరు ఏదైనా తీసుకురండి, స్థానికంగా ఉపాధి పెట్టండి, స్థానికంగా కాలుష్యాన్ని తగ్గియండి, స్థానికంగా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. లేదు అన్ని తీసుకొస్తాము కానీ చాట్మాటిన కోట్లు సంపాదించుకుంటామంటే కుదరదు బిడ్డ. ఖచ్చితంగా బయట పెడతాం. ఇది గుర్తుపెట్టుకొని మెదులుకుంటే అందరికీ మంచిది. ధన్యవాదాలు.